రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రానికి 5 రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి. ఉపరితల ఆవర్తనాలు కూడా మనకి లోకల్గా ఏర్పడడం వల్ల దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లోనే అక్కడక్కడ భారీ వర్షపాతం కురవడం అయితే జరిగింది. ఈ ఇంటీరియర్ కర్ణాటక అనేది ఉపరితల ఆవర్తనం అనేది ఇంకా కొనసాగుతూ ఉండడం వల్ల వచ్చే 2 రోజులు కూడా దక్షిణ మరియు కొద్దిగా మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా 1-2 జిల్లాల్లోని అండ్ ఎర్స్ట్వైల్ మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. రాష్ట్రంలో నిన్న భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, ట్యాంక్ బండ్, లగడి కపుల్తో పాటు అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, కేబీహెచ్పీ, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచ్పల్లి, పటాన్ చెరువు, రామచంద్రాపురం, అమీన్పూర్, కుత్బుల్లాపూర్, దుండిగల్, బౌరంపేట్, గండిమైసమ్మ, అల్వాల్, మచ్చబొల్లారం ఏరియాలో వర్షం పడింది. ప్రధాన ఏరియాల్లో వర్షాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఐకియా నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి మురుగునీరు చేరడంతో కాలినడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వైష్ణవి ఓయాసిస్, లునట విలాస్, శ్రీ ఎంక్లేవ్ కాలనీలు మురుగునీరుతో నిండిపోయాయి. చేవెళ్ల వెళ్లే రూట్లో భారీగా వరద నీరు చేరడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడింది. పలు మండలాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. కోడిమియాల మండలం కోనాపూర్, సూరంపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో పోతారం చెరువులోకి నీటి ఉధృతి పెరిగింది. దమ్మయ్యపేట మినీ కల్వర్టుపై నీటి ప్రవాహం పెరగడంతో తాడు సహాయంతో రోడ్డు దాటుతున్నారు ప్రజలు. జగిత్యాలలోని ప్రభుత్వ హాస్పిటల్లోని నీరు రావడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి నుంచి వేములవాడ రూట్లో కల్వర్టుపై నుంచి కోరెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఆరుమూరు నియోజకవర్గంలోని మండలాల్లో ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లో భారీగా వరద నీరు చేరడంతో జనం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. భీంగల్ మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. విద్యుత్కు అంతరాయం కలిగింది. మెదక్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. మెదకు దాదాపు 12.9% వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చలలో గంటకు పైగా వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపడి 2 చనిపోయారు.